నమస్తే, నేను మధు. కర్ణాటక, తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఆల్రెడీ పొలిటికల్ అలజడి అయితే ప్రారంభమైపోయింది. మరి దీని వల్ల తెలుగు రాష్ట్రాలకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందా? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఆల్రెడీ చూస్తే తమిళనాడు, కర్ణాటకలో పొలిటికల్ అలజడి స్టార్ట్ అయిందని చెబుతున్నారు. మరి ఆ ఎఫెక్ట్ ఏమన్నా తెలుగు రాష్ట్రాల మీద పడే అవకాశం ఉందంటారా? సో ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే సరిహద్దు రాష్ట్రాలు కాబట్టి డెఫినెట్ గా ఉంటుంది. పైగా కర్ణాటకలో జరిగేటువంటి రాజకీయ పరమైనటువంటి కదలికలు కానీ అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని యాక్టివిటీస్ ఖచ్చితంగా తెలంగాణ మీద ఎంతో కొంత పడతాయి. ఇప్పుడు డికే శివకుమార్ గారికి సంబంధించినటువంటి 30 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకమైన హోటల్లో ఉన్నారు. ఆయన్ని సీఎం చేయాలనేటువంటి ఒక నినాదంతో చేస్తున్నారు. మరోవైపు సిద్ధరామయ్య అప్పుడు సీఎం ఆయనకి సంబంధించినటువంటి 20 మంది ఎమ్మెల్యేలు ఏమో విదేశాల్లో ఉన్నారు. ఇక్కడ 30 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేక హోటల్లో ఒక శిబిరంగా ఏర్పడి మీరు ఇమీడియట్ గా శివకుమార్ని, డికే శివకుమార్ని సీఎంగా అనౌన్స్ చేస్తారా లేదా అని చెప్పేసి పట్టుబడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. దీని మీద కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో ఖర్గే గారు కూడా రెస్పాండ్ అయ్యారు. అలాంటిది ఏం లేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిగా చేసినప్పుడే చిరొక 2.5 సంవత్సరం అనేటువంటిది ఒక ఒప్పందం ఏఐసిసి సమక్షంలో జరిగింది. ఆ మేరకు సిద్ధరామయ్య దిగిపోకుండా కంటిన్యూ అవుతున్నాడు అనేది ఒకటి వినిపిస్తుంది కర్ణాటక రాజకీయాల్లో. ఇదే వార్త తెలంగాణలో కూడా వినపడుతుంది. ఎగ్జాక్ట్ గా తెలంగాణలో కూడా ఇదే ఉంది. ఫస్ట్ 2.5 సంవత్సరం రేవంత్ రెడ్డి గారు, సెకండ్ 2.5 సంవత్సరం ఏమో ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు అనేది ఒక వాదన లేదంటే ఒక అభిప్రాయం అప్పుడు బయటకు వచ్చింది. కానీ తెలంగాణ విషయంలో అది లేదు అనేది కొంతమంది అంటూ ఉంటారు. ఒక కర్ణాటక విషయంలోనే, ఎందుకంటే కర్ణాటకలో సిద్ధరామయ్య కన్నా కూడా డికే శివకుమార్ గారు అక్కడ లీడ్ చేశారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన లీడ్ చేశాడు. ఆయన కారణంగానే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ, సిబిఐని పంపించినా కానీ ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఆర్థికంగా కూడా ఆయనే సహాయం చేశారు. అందువల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి అతనికి 2.5 సంవత్సరం ఇవ్వాల్సిందేను, పైగా సీనియర్ ఆయన అనేటువంటిది అప్పుడు వినిపిస్తే ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఏదో వాళ్ళు అధిష్టానం దగ్గర ఒక అంగీకారానికి వచ్చినటువంటి క్రమంలోనే ఫస్ట్ సిద్ధరామయ్యకి ఇద్దాము, తర్వాత డికే శివకుమార్ అనేటువంటి యాంగిల్లో నడిచింది అనేది. కానీ అంత స్పష్టంగా తెలంగాణలో నడిచినట్టు దాఖలాలు లేవు. కానీ ఆ విధంగా ఉంది అనేది కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు అప్పట్లో కొన్ని లీకులు ఇచ్చారు, కొంత ప్రైవేట్ సంభాషణలో మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు అక్కడ రాజకీయ పరమైనటువంటి మార్పు జరిగితే ఇక్కడ మళ్ళీ మొదలవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే గందరగోళమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇప్పుడు 1000 కోట్ల వ్యవహారం వచ్చింది. 1000 కోట్లు ఏదో రాహుల్ గాంధీకి పంపించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నారనేది ఒకటి ఇష్యూ నడుస్తుంది. అలాగే రేవంత్ రెడ్డి గారు దిగిపోతారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఎందుకు దిగిపోతారు? దిగిపోయే అవకాశం ఉండేదే. ఒకవేళ మున్సిపాలిటీల్లో కానీ లేదా పంచాయతీల్లో కానీ కాంగ్రెస్ పార్టీ కనుక ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు సాధించలేకపోతే ఉండేది. కానీ ఇవాళ సక్సెస్ఫుల్ గా రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఫేస్ చేస్తున్నారు. అలాంటప్పుడు మార్చాల్సిన అవసరం లేదు. ప్లస్ ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు డికే శివకుమార్ లాగా ఇక్కడ పవర్ఫుల్ లీడర్ కనిపించట్లా. ఇన్ కేసు మారిస్తే కాంగ్రెస్ పార్టీ అసలు ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక సందేహం ఇక్కడ ఉంటుంది. కానీ అక్కడ పరిస్థితి అలా లేదు. అందువల్ల డికే శివకుమార్ గారికి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ అక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలోకి డికే శివకుమార్ వెళ్తారా లేదా సిద్ధరామయ్య వర్గం వెళ్తుందా అన్నట్టుగా ఉంది అక్కడ. ఇది పాసిబుల్ అవుతుందా సార్? చట్ట ప్రకారం పాసిబుల్ అవుతుంది. ఏముంది, మెజారిటీ అసెంబ్లీలో ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళు సీఎం అవుతారు. సో రేపు కర్ణాటకలో డికే శివకుమార్ సీఎం ఇస్తారంటే సిద్ధరామయ్యకి సంబంధించిన అనుచరులు ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు. 20 మంది విదేశాలకు ఎందుకు వెళ్ళినట్టు ఎమ్మెల్యేలు ఒకేసారి అట్నుంచి అటు బీజేపీ సపోర్ట్ చేశారు అనుకోండి. ఈయన డికే శివకుమార్ ముఖ్యమంత్రి రావటం అనేది కలగా మిగిలిపోయే అవకాశం ఉంది. లేదు, సిద్ధరామయ్య కంటిన్యూ చేశారు అనుకోండి, డికే శివకుమార్ ఆల్రెడీ బీజేపీలతో టచ్ లో ఉన్నారని చెప్పేసి వస్తుంది న్యూస్. సో ఇటు నుంచి ఇటు వీళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పతనం అక్కడ అయ్యేటువంటి ఛాన్సెస్ కనపడుతున్నాయి. సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉందా అంటే ఇక్కడ లేదు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళలో ఒక 20 మంది 30 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి ప్రత్యేక శిబిరం పెట్టేటువంటి పవర్ఫుల్ లీడర్ ఎవరున్నారు? ఎవరు లేరు. కాబట్టి అది సాధ్యం కాదు. కాకపోతే అక్కడ ప్రభావం చేంజ్ అయితే కనుక పొలిటికల్ గా డిస్టర్బెన్స్ అయితే ఖచ్చితంగా దాని మీద ఇక్కడ కొంచెం ప్రచారం చేసుకోవడానికి ప్రత్యర్థులకు పనికి వస్తుంది. ఇప్పుడు అలాగే
తమిళనాడులో ఎలక్షన్ రాబోతున్నాయి. రేపు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. ఏప్రిల్ ఎలక్షన్ ఉండే అవకాశం ఉంది అంటున్నారు. సో తమిళనాడు ఎలక్షన్ లో అక్కడ మన పక్క రాష్ట్రం, అక్కడ స్టాలిన్ సీఎం ఉన్నారు. ఇప్పుడు అక్కడ అన్నాడీఎంకే బీజేపీ అలయన్స్, ఇప్పుడు టీవీకే విజయ్ ఉన్నాడు, కొత్త పార్టీ అది వచ్చింది. గందరగోళమైన పరిస్థితుల్లో ఉంది అక్కడ పాలిటిక్స్. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని దశాబ్దాల పాటు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఒక నమ్మకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం ఇప్పుడు ఎక్కడ చేరాడు? డిఎంకేలో చేరాడు. అన్నా డిఎంకేని వదిలిపెట్టి. ఆయనేమో అమ్మ భక్తుడు. ఆవిడ ఎప్పుడు జైల్లోకి వెళ్ళినా ఈయన ముఖ్యమంత్రి చేసి వెళ్ళిపోయేది. రాగానే మళ్ళీ ఆమె పదవిని ఆమెకి ఆయన దండం పెట్టి ఇచ్చేవాళ్ళు, పాద నమస్కారం చేసి ఇచ్చేవాళ్ళు. అంత స్వామి భక్తుడు, అమ్మవారి భక్తుడు. అమ్మవారి భక్తుడు అంటే జయలలిత భక్తుడు. అలాంటి ఆయన డిఎంకే మీద 2 దశాబ్దాలు పైగా పోరాడాడు. ఇప్పుడు ఆయన స్టాలిన్ వైపు వెళ్ళిపోయాడు. స్టాలిన్ వైపు వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాడు స్టాలిన్. సో నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, తల్లి లాంటి పార్టీలోకి వచ్చేసాను నేను, అసలైన పార్టీ ఇదే తల్లి పార్టీ అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కుమారుడితో సహా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అన్నా డిఎంకేలో ఎవరు మిగిలారు? ఇంకా పళనిస్వామి మిగిలాడు. అండ్ వీళ్ళిద్దరూ ఒక రకంగా చెప్పాలంటే పవర్ఫుల్ లీడర్స్. పన్నీర్ సెల్వం అలాగే పళనిస్వామి ఇద్దరు కూడా ఎక్కడ తమిళనాడులో అన్నా డిఎంకేలో. ఇప్పుడు అన్నా డిఎంకే బీజేపీ తోటి ఉంది. ఇప్పుడు అన్నా డిఎంకే బలంగా ఉన్నటువంటి అన్నా డిఎంకే కాస్త ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సగం బలం పోయినట్టే. ఇంకోవైపు ఆవిడ శశికళ గారు కొత్త పార్టీ అనౌన్స్ చేస్తున్నారు. అక్కడ గందరగోళమైన రాజకీయాలు నెలకొన్నాయి. సో అక్కడ కానీ కర్ణాటకలో కానీ 2 చోట్ల ఒక రకమైన అలజడి అయితే నెలకొంది. ఇప్పుడు బెంగళూరు కేంద్రంగా చేసుకుని కర్ణాటక రాజకీయాలు నడుస్తున్నాయి, చెన్నై కేంద్రంగా చేసుకుని నడుస్తున్నాయి. ఈ 2 పక్క పక్కనే కదా. మన వాళ్ళ ప్రమేయం ఉండదా అంటే ఉంటుంది, ఎంతో కొంత. ఉండకుండా ఉండదు, డెఫినెట్ గా ఎంతో కొంత ఉంటుంది. బెంగళూరులో జరిగేటువంటి రాజకీయాల్లో మన వాళ్ళది ఎవరో ఒకళ్ళది ఉంటుంది. అలాగే కర్ణాటకలో తమిళనాడులో జరిగే రాజకీయాల్లో కూడా మన వాళ్ళది ఎవరో ఒకళ్ళది ఉంటుంది. బీజేపీ వాళ్ళు గుంటకాడ నక్కలాగా కాచుకొని ఉంటారు దెబ్బ కొట్టడానికి. డెఫినెట్ గా ఏ రాజకీయ పార్టీ అంటే బీజేపీ వాళ్ళని కదా. ఎవరైనా ఆ మాట ఎందుకు వాడుతున్నానంటే ఎవరైనా సరే గుంటకాడ నక్కలాగానే ఉంటారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ దిగిపోతే మనం ఎక్కుదాం సీట్ అనేది ఎవరైనా ఆశిస్తూ ఉంటారు. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు అక్కడ తమిళనాడులో జెండా పాతాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. సరే ఇక్కడ ఎలాగో ప్రభుత్వం కూలిపోతే మనదే అనేటువంటి ఆలోచన బీజేపీ వాళ్ళకి ఉంది. సౌత్ మీద, దక్షిణ భారతదేశం మీద పైచేయి సాధించాలనేది బీజేపీ లక్ష్యం అండి. అది ఎలా సాధ్యము అనేది వాళ్ళు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా సమయం కుదిరింది. దండయాత్రని మరింత ముమ్మరం చేశారు. ఇప్పుడు అమిత్ షా గారు వచ్చి కూర్చుంటున్నారు. ఒక రకంగా సౌత్ మొత్తం దండయాత్ర. ఇప్పుడు తమిళనాడు దాకా అయిపోయింది, మిగిలింది కేరళనే. ఎలాగో కర్ణాటక రేపు బీజేపీ మళ్ళీ జెండా ఎగరేస్తుంది. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ 2 కలిస్తే కనుక జెండా ఎగరేస్తాయి. సరే బీఆర్ఎస్ పార్టీ ఉన్న బీజేపీ ఉన్న 2 ఒకటే. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉన్నా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న బీజేపీకే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎందుకు సార్? ఇప్పుడు అంతే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట నుంచి ఉంది అంతే. ఇవేమో డైరెక్ట్ గా ఉన్నాయి, అదేమో ఇండైరెక్ట్ గా ఉంది. అక్కడ నుంచి ఎలాగో సపోర్ట్ అడిగి అడగకపోయినా బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు కదా. సో బీజేపీకి హైయెస్ట్ బాగా స్ట్రాంగ్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఏపీనే. 25 మంది ఎంపీలు, 25 మంది బీజేపీకి ఉన్నట్టు లెక్క. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట నుంచి ఉంది కానీ అది ఒక రకంగా చెప్పాలంటే బీజేపీకి తొత్తే కదా. మనం చూస్తున్నాం కదా, అడిగిన అడగకపోయినా అన్నిటికీ మేము మద్దతు ఇస్తామని చెప్పి ఇస్తున్నారు కదా. సో కాబట్టి బీజేపీ అలయడా లేదంటే బీజేపీ అంతే. సౌత్ లో కేరళ ఒక్కటే ఉంది ఇప్పుడు మిగిలి ఉంది. రేపు తమిళనాడులో కూడా అది జరగబోతుంది. దీని అంతటి కారణం ఏంటంటే ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో స్ట్రాంగ్నెస్ లేకపోవటం, వాళ్ళల్లో ఏమవుతుందో ఒకవేళ వ్యతిరేకిస్తే జైల్లో పెడతారేమో ఇట్లాంటి భయాందోళనలు ఉండటం, ఇవన్నీ కారణంగా బీజేపీ ఇప్పుడు దండయాత్ర అయితే స్టార్ట్ చేసింది. అది ఇప్పుడు తమిళనాడు, కర్ణాటకలో ఉంది. ఇప్పుడు ఆ దండయాత్ర కేరళ దాకా పోతుంది. తర్వాత మొత్తం ఆక్యుపై చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. సో ఏదేమైనా సరే రాజకీయంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కర్ణాటక, తమిళనాడులో మాత్రం ఈ యొక్క పరిణామాలన్నీ కూడా బీజేపీకి ఫేవర్ గానే కనిపిస్తున్నాయి. మరి వేచి చూద్దాం రానున్న రోజులు అక్కడ బీజేపీ బాగా వేస్తుందా లేదా అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.